హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్రు వీడియోస్. ఈ రోజైతే ఒక మంచి సూపర్ డూపర్ హెల్దీ ప్రోటీన్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలైతే కంపల్సరిగా అందరూ ఫాలో అయిపోండి, చేసేసుకోండి. మీరు కూడా కంపల్సరిగా చాలా మంచి ప్రోటీన్ పౌడర్ అండి ఇది స్టోర్ చేసుకొని మనం పెట్టేసుకుంటే చక్కగా రోజు ఒక కప్ మిల్క్ తీసేసుకొని అయితే చక్కగా ప్రోటీన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ కలిపేసుకొని చక్కగా తీసేసుకోండి అందరూ. ఇది ఏజ్కి సంబంధించింది అయితే ఏం కాదండి, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కూడా చక్కగా ఈ పౌడర్ అయితే మిక్స్ చేసి అయితే ఇచ్చేయచ్చండి. ఇదైతే మనకి చాలా బోన్ స్ట్రెంగ్త్ని ఇస్తుందండి. చీప్ అండ్ బెస్ట్లో అయితే అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దానికి ఏం అవసరం లేదు. మనకి ఇంట్లో ఉండేవే ఆల్మోస్ట్ సరిపోతాయి. కొన్ని లేనివి అయితే తెచ్చేసుకొని అయితే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇదైతే చేయించుకొని అయితే పెట్టేసుకోండి మీ ఇళ్ళల్లో. ఇది ముందైతే 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, అలాగే 1 కప్పు ఆక్రోట్, అలాగే రోల్డ్ ఓట్స్ 1/2 కప్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్ వచ్చేసి పిస్తా, 1 కప్ వచ్చేసి నేను మఖానా అండి, 1 కప్ మఖానా తీసుకుంటున్నాను. అలాగే జాగ్రీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ అండి 1/2 కప్, మిల్క్ పౌడర్ 1/2 కప్ అండి, అలాగే కోకో పౌడర్ వచ్చేసి 1/2 కప్ తీసుకుంటున్నానండి. ఇవైతే అందరు కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతాయి. తెచ్చేసుకుని అయితే చేసేసుకోండి. బయట నుంచే కాకుండా ఎప్పుడు ప్రోటీన్ పౌడర్ ఇలా ఇంట్లో చేసి అయితే పెట్టేసుకోండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి అయితే నేను బాదం యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా మనం వేసేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకేమైనా డౌట్స్ మీకేమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పేయండి. ఇలా మనకి రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారించుకుందాం. ఇది ఒక్కొక్కటిగా చల్లారిన తర్వాత ఇందులోనే నేను కొంచెం మళ్ళీ ఆక్రోట్ గడ వేసేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి అయితే రోస్ట్ చేసుకోవద్దండి, ఎందుకంటే కొన్ని తొందరగా రోస్ట్ అవుతాయి, కొన్ని లేట్గా అవుతాయి. కాబట్టి మనకు అర్థం అవ్వదు రోస్ట్ అయ్యాయో లేదో. అందుకని ఒక్కొక్కటిగా ఇలా రోస్ట్ చేసుకోండి. చక్కగా ఇలా రోస్ట్ అయిపోయిన తర్వాత అందులోనే నేను పిస్తా గడ వేసేసి రోస్ట్ చేసుకుంటున్నాను. మీరందరూ ఎప్పుడు మనం ప్రోటీన్ అనేసరికి పప్పులోనే ఉందేమో అనుకొని పప్పుల మీద అలా చేసుకుంటూ ఉంటాం. పిల్లలు కూడా తినరండి, విసుక్కుంటూ ఉంటారు ఎప్పుడు పప్పేనా అన్నట్టు. ఇలా డిఫరెంట్గా మనం వాళ్ళకి ఇది చల్లగా ఉండే మిల్క్లో కూడా పోసి ఇవ్వచ్చు, అలాగే వేడి మిల్క్లో కూడా కలిపి ఇవ్వచ్చండి. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఇలా మఖానా కూడా మనకి ఫ్రై అయిందా లేదా అంటే మనకి రోస్ట్ అయిందా లేదా అన్నట్టయితే ఇలా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా అవ్వలేదు. చేత్తో కొంచెం ఇలా మనం ఇలా అనేసరికి పౌడర్గా అయిపోవాలి మఖానా మొత్తం. అన్నీ ఇక్కడైతే ఒక్కొక్కటిగా వేసేసుకుని అయితే చల్లారించుకోవాలండి కంపల్సరీగా. వేడిదైతే మిక్సీ గ్రైండర్లోకి అయితే మనం వేసుకోకూడదు. ఇప్పుడు నేను ఓట్స్ కూడా వేసేసి చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే రోల్డ్ ఓట్స్ అండి, ఎటువంటి షుగర్ అయితే మిక్స్ అయ్యలేదు ఇందులో. రోల్డ్ ఓట్స్ అండి ఇవి. రోల్డ్ ఓట్స్నే కంపల్సరీగా యూస్ చేయండి. మొత్తం ఇలా మనకి చల్లారిపోయాయి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లోకి వేసేసుకుందామండి. ఇవన్నీ కూడా చక్కగా మనం మిక్సీ గ్రైండర్లోకి వేసేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకుందాం. లేడీస్ అయితే కంపల్సరీగా 1 గ్లాసు మిల్క్లోకి అయితే కంపల్సరీగా తీసుకోండి. టీ కాఫీ అలా కాకుండా అప్పుడప్పుడు టీ కాఫీ స్కిప్ చేసేసి ఇలా అయితే కంపల్సరీగా అయితే ట్రై చేయండి. చాలా మంచిది. లేడీస్ ఎప్పుడు మన గురించి అయితే మనం ఆలోచించుకోమండి. అందుకనే ఇలా అయితే అప్పుడప్పుడు ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. బయట నుంచి తెచ్చుకోవటం ప్రోటీన్ పౌడర్ అనేసరికి బయటే దొరికిద్దేమో అని బయట తెచ్చేసుకుంటాం. ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసేసుకుని అయితే రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను జాగ్రీ పౌడర్, కోకో పౌడర్ అలా అన్నీ కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నె, అందులో కలవట్లేదండి నాకు, అందులో కొంచెం పెద్ద గిన్నె తీసుకొని అయితే నేను కలుపుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకుంటూ చేత్తో ఇలా అంటుంటేనే మనకు పొడి తగులుతూ ఉంటుంది. మీరేం టెన్షన్ పడొద్దు ఏంది ముద్దయిపోయిందని. కొంచెం ఓపిక పడుతూ చేత్తో ఇలా మొత్తం ఇలా చేసుకుంటూ ఉంటే మొత్తం ఇలా పౌడర్ లాగా అయితే మనకు వచ్చేస్తుంది. వీటితో కూడా మిగిలిపోయిన ఈ తొక్కుతో కూడా మనం చక్కగా ఒక లడ్డూస్ లాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి. వేస్ట్ చేసుకోకుండా అవి కూడా. ఇలా అయితే నేను ఇప్పుడు వేడి నీళ్ళలో అయితే వేడి మిల్క్లో అయితే తీసేసుకున్నాను. తీసుకొని అయితే నేను చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. చాలా మంచి హెల్దీ ప్రోటీన్ పౌడర్ అండి ఇది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. చాలా మంచిది. బయట నుంచి తెచ్చుకోకండి. ఇలా జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. వేలు ఖర్చు పెట్టుకోకుండా ఇలా తెచ్చుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.